ఇక్కడైతే మనకి ఇది రెడీ అయిపోయింది కదా. సో ఈ పాలన్నంలోకి పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో దీన్ని అయితే ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సో కొంచెం ఈ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. సో ఇందులోకి మనం కొంచెం ఆ పప్పు మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ పప్పు కూడా వేసేసుకుందాం. సో ఇందులో పప్పు వేసేసుకున్నాం అండి. సో దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో కొంచెం నెయ్యి అలా చుట్టూరా మనం వేసేసుకొని సో తింటే అని చాలా బాగుంటుందండి. సో ఇదే అండి మనకి ఈరోజు స్పెషల్ శివరాత్రి స్పెషల్ అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వ్లాగ్స్కి. బాయ్. చాలా సూపర్గా ఉందండి. ఫుల్ వీడియో చూడండి, ఈరోజే పెడతాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే మనం పాలన్నం వండుకుందామండి. దానికోసం నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. ఒక గిన్నెలో పోసుకుంటున్నాను. ఇక్కడే గ్లాసుడు బియ్యం. సో ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకుందాం. నెక్స్ట్ అందులోకి మనం పప్పు రెడీ చేసుకోవడానికి పప్పు కూడా నానబెట్టుకుందామండి. సేమ్ నేను అదే గ్లాస్తో కొలత తీసుకుంటున్నాను. 3/4 గ్లాస్లో 3/4 వంతు వరకు పప్పు అనేది తీసుకొని ఒక బౌల్లో నానబెట్టుకుందాం. దీన్ని కూడా కొంచెం సేపు. సో ఇందులో కూడా వాటర్ యాడ్ చేసుకుందామండి. సో ఇలా నానబెట్టేసుకుందాం. సో అయితే నానబెట్టేసుకున్నామండి. ఏం కనపడుతుంది సరిగ్గా చూపి. సో ఇక్కడైతే పాలు తీసుకున్నాను. ఈ పాలు నేను ఇదే గ్లాస్తో కొలుచుకున్నాను. 2 గ్లాసులు ఉన్నాయి పాలు. సో ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. 2 గ్లాసుల పాలకి 2 గ్లాసులు నీళ్ళు దీంట్లో పోస్తానండి. సో 2 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకోవాలి. నేను ఈ బౌల్లో తీసుకుంటున్నాను. మనకి పాలు ఎంతైతే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీతో మనం వాటర్ అనేవి కూడా తీసుకోవాలి. సో ఇలా 2 గ్లాసులు అనేది పోసేసుకున్నాను. చూడండి, నేను పాలు కూడా కొలిసి చూపిస్తున్నాను. ఇక్కడ 2 గ్లాసులు ఉంటాయి కరెక్ట్గా. సో ఆ నీళ్ళల్లో మనం ఈ పాలు కూడా యాడ్ చేసేసుకుందాం. సో దీన్ని అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో ఇదైతే మనకి ఫస్ట్ కాగాలండి ఇదంతా. సో కాగేంత వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం అది కాగేలోపు ఈ బియ్యం నానబెట్టుకున్నాం కదా. సో దీన్ని అయితే కడిగేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుందామండి. సో ఇక్కడైతే ఇది మనకి కాగిపోయిందండి. సో ఇందులోకి మనం నీట్గా వాష్ చేసుకున్న రైస్ అయితే వేసేసుకుందాం. సో ఇలా నీళ్ళు వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకుందాం. సో ఇదైతే కొంచెంసేపు ఉడకాలండి మనకి మళ్ళీ రైస్ అంతా. సో అది కాగేలోపు మనం ఇక్కడ బెల్లం రెడీ చేసుకుందామండి. సో బెల్లం మనం ఇక్కడ 1.5 కప్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి. 2 గ్లాస్ పాలు తీసుకున్నాం కాబట్టి. సో ఇందులోకి మనం సో గ్లాస్ బియ్యానికి నేనైతే ఇక్కడ గ్లాసుడు బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాసుడికి గ్లాసు 3/4 వరకు నేను ఇక్కడ బెల్లం అనేది తీసుకుంటున్నాను అండి. కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 2 గ్లాసుల వరకు తీసుకోవచ్చు బెల్లం. సో ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకున్నాను. దీన్ని కరగబెట్టడానికి దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో 3/4 కూడా తీసుకుందామండి. సో ఇంకో 3/4 తీసుకున్నానండి. సో ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి అలా కడుక్కొని కరగబెట్టేసుకుందామండి. సో ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సో దీన్ని అయితే కరగబెట్టుకుందామండి. సో అంతలోపు మనకైతే ఇది ఆల్మోస్ట్ కాగింది బాగా. చూసారు కదా, ఇక్కడ మనకి అన్నం అయితే ఉడికిపోయింది. సో మొత్తం బయటికి ఇలా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఉడికిపోయింది యాలకులు కూడా యాడ్ చేసుకుందామండి. సో మనకి మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాలకుల పొడి వేయడం వల్ల. సో దీన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. సో ఇలా నీళ్ళు అయితే మనం కొంచెం ఎగిరేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనం బెల్లం కరిగిపోయింది. దీన్ని వడగట్టుకొని ఇందులో పోసేసుకుందాం. ఏదన్నా డస్ట్ ఏదన్నా ఉంటే కనుక తీసేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా అయితే యాడ్ చేసేసుకొని సో ఈ రైస్ని మనం బాగా ఇంకొంచెం సేపు మనం ఏదైతే బెల్లం వేసామో అది కలిసేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి. సో ఇలా నీట్గా మొత్తం కలిసేలాగా తిప్పుకొని కొంచెం సేపు ఉడికించాలి. సో
సో ఇది బాగా ఉడికిపోయిందండి. నేను తీసుకున్నది పావు కిలో బియ్యం తీసుకున్నానండి. సో దానికి నేను 1/2 కేజీ బెల్లం వేసాను. కరెక్ట్గా మనకి బెల్లం అనేది సరిపోయింది. సో ఇలా తీసుకోవాలి కొలత. సో ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకుందామండి. సో ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం అయితే నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. సో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో ఫ్రై చేసేసుకొని వేసేసుకున్నాం. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి. సో ఇక్కడ నేను కిస్మిస్లు జీడిపప్పు తీసుకున్నాను. సో ఈ నెయ్యిలో మనం బాగా కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆ ఉడికిన రైస్లో వేసేసుకుందాం. సో ఇక్కడైతే మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి. సో ఇవి నెయ్యితో సహా మనం ఆ రైస్లోకి యాడ్ చేసేసుకుందామండి. ఇది మొత్తం సో మనం నెయ్యి కూడా వేసుకోవాలి కాబట్టి సో ఇలా తిప్పేసుకొని ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని సో దీన్ని అయితే మనం బాగా కలిపేసుకుందామండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. పరవన్నం అని కూడా అంటారు దీన్ని, మేమైతే పాలన్నం అంటాం. చూసారు కదా, సూపర్గా ఉంది చూడడానికి అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజిస్వీఆర్ వ్లాగ్స్. బాయ్. సో అది మనం ఉడికేలోపు మనకి పాలంలోకి పప్పు రెండు రెడీ చేసుకుందామండి. సో ఈ పప్పు అయితే ఫస్ట్ నేను నానబెట్టాను కదా, సో దీన్ని అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను. పెసరపప్పు అండి ఇది. సో ఇలా నీట్గా కడిగిన పప్పులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. పప్పు అంతా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడకనిచ్చుకోవాలండి. సో దీన్ని అయితే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. సో ఇక్కడైతే మనకి పప్పు ఉడికిపోయిందండి. ఇది ఉడకడానికి నాకు 20 మినిట్స్ టైం పట్టింది. సో ఇందులోకి నేను ఇప్పుడు ఎంతైతే సాల్ట్ కావాలో అంతవరకు యాడ్ చేసేసుకుంటున్నాను. సో దీన్ని అయితే నీట్గా కలిపేసుకుందాం. దీన్ని ఇంకా కొంచెం మనకి వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. సో మనకి ఫైనల్గా ఉడికిపోయింది. సో పప్పు అనేది ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, సో అంతే.